సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అని సార్ చెప్పాను కదా. డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, డేటాను ఎలా యాడ్ చేయాలో చెప్పాను, మాడిఫై ఎలా చేయాలో చెప్పాను, అప్డేట్ ఎలా చేయాలో చెప్పాను, యాజ్ వెల్ యాజ్ కొత్త టేబుల్ ఆల్రెడీ ఇంకా ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి కొత్త కాలం ఎలా యాడ్ చేయాలో చెప్పాను. కాన్స్టాంట్స్, నాట్ నల్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్, యూనిక్, డిఫాల్ట్ అవి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు ఆపరేటర్స్ అంటారు. ఓకేనా, మనకి పైథాన్లో ఆపరేటర్స్ ఉన్నాయి, గుర్తున్నాయా? ఏం ఆపరేటర్స్ ఉన్నాయి? అథమెటిక్, లాజికల్, ఇవన్నీ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. అలాంటి ఆపరేటర్స్ ఎస్క్యూఎల్లో కూడా ప్రెజెంట్ అయ్యాయి. అలాంటి ఆపరేటర్స్ ఎస్క్యూఎల్లో కూడా ఉన్నాయి. అవే ఇవి అథమెటిక్ ఆపరేటర్, కంపారిజన్, లాజికల్, కాన్స్టాంట్, లైక్, ఇన్, ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, బిట్వీన్. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, బిట్వీన్. ఓకేనా. సో ఫస్ట్ ఏం పని చేయాలన్నా మనం ఫస్ట్ ఏం చేయాలి? డేటాబేస్ని క్రియేట్ చేయాలి. సో డేటాబేస్ సమ్ అనే డేటాబేస్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో డేటాబేస్ షో చేసాం. నాకు ఈ సమ్ అనే డేటాబేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకోసం మళ్ళీ ఒకసారి డ్రాప్ చేసేస్తాను. అంతేనా? డేటాబేస్ని డ్రాప్ చేయడం ఇలానేనా? సో ఇప్పుడు క్రియేట్ అథమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నాను. క్రియేట్ డేటాబేస్ సమ్, యూస్ సమ్, అంతేనా? ఇవన్నీ ముందు చేసినట్టే. క్రియేట్ డేటాబేస్, యూస్ సమ్. టేబుల్ చూడండి, టేబుల్లో నేను సమ్ అప్లై చేస్తున్నది రెండు కాలమ్స్ మధ్యలో, ఒకటి ఏ, ఇంకొకటి బి. రెండు ఇంట్లోనే ఉన్నాయా? క్రియేట్ అయిందా? నెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తున్నానా? 3 వాల్యూస్. 3 ఏ వాల్యూ 10, బి వాల్యూ 3, 15, 7, 20, 25, 25. అంతేనా? ఇన్సర్ట్ చేస్తానా? ఇప్పుడు చూడండి ఆపరేషన్ ఎలా పర్ఫామ్ అవుతుంది. సెలెక్ట్ ఏ బి కాలం, అందులో నుంచి ఏ ప్లస్ బి చేసి అవుట్పుట్లో ఏమి ఇవ్వాలి? యాజ్ ఏ సమ్ ఆఫ్ రిజల్ట్. ఏ మైనస్ బి చేసి డిఫరెంట్ రిజల్ట్. ఏ ఇంటూ బి చేసి, అంటే ఇంటర్నల్గా నువ్వు వర్క్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. ఏ బి మీద, ఏ ప్లస్ బి మీద వర్క్ చేయి, ఏ మైనస్ బి వర్క్ చేసి నాకు అవుట్పుట్ ఈ ఫార్మాట్లో చెప్పు అని. డిఫరెన్స్ రిజల్ట్ లైక్ కాలం నేమ్స్, అవుట్పుట్ కాలం నేమ్స్ అవి. ఏ డివైడెడ్ బై బి, ఏ పర్సెంట్ బి ఫ్రమ్ ది నెంబర్స్. అక్కడైనా నెంబర్స్ ఉండేది, అవేనా అవుట్పుట్స్. చూడండి, ఏ బి వాల్యూ ఇచ్చానా, ఫస్ట్ ఏం చెప్పినా ఏ ప్లస్ బి చేయమన్నా 10 + 3, ఏ మైనస్ బి చేయమన్నా 10 - 3 7. అలా అప్లై చేసి అవుట్పుట్ చూడండి. ఈ రెండు సమ్ చేసి ఎలా ఇవ్వమన్నా అవుట్పుట్? సమ్ రిజల్ట్ వచ్చిందా, కాలం నేమ్. డిఫరెంట్ రిజల్ట్ వచ్చిందా, కాలం నేమ్. ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చిందా, డిఫరెన్స్ వచ్చిందా, మోడలెస్ వచ్చింది. ఇలా మనం అథమెటిక్ ఆపరేషన్స్ మీద వర్కౌట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు నోట్ డౌన్, యూ క్యాన్ నోట్ డౌన్. నువ్వు రాయి. ఎక్కడి నుంచి పెట్టాలా? ఇదే అందినా పైకి వల్ల అది అట్లుండాలి. అలవాటు అయితే చేసేసుకోవాలి. క్రియేట్ డేటాబేస్, యూజ్ డేటాబేస్, క్రియేట్ కాలం, ఇన్సర్ట్ ద వాల్యూస్, ఆ తర్వాత అథమెటిక్ ఆపరేషన్స్. ఏం ఆపరేషన్స్ ఏం వర్క్ చేయాలన్నా ఫస్ట్ మీరు ఏం చేయాలి? డేటాబేస్ క్రియేట్ చేయాలి, ఆ డేటాబేస్ యూజ్ చేయాలి, ఆ టేబుల్స్ ఎట్లయినా రాసుకోవచ్చు. ఫాస్ట్ రాయాలి, పరిగెత్తాలి.
అన్ని దానిలలో నిదానంగా ప్రధానంగా అంటే అన్ని మళ్ళీ ఇక్కడ అవసరం కదా ఇల్లు. ఓకేనా, అది అథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడల్స్. విజయ్ గారికి మొన్న ఒకటి ప్రాబ్లం చేసుకురమ్మని చెప్పాను, ఇంతవరకు దానికి అప్డేటే లేదు. నేను ఒక స్టేట్మెంట్ చెప్పి చేయమని చెప్పాను. పైథాన్ కోడ్ చెప్పద్దా స్టోరీలు. నేను చెప్పక ఎప్పుడు పోయింది, సాటర్డే పోయింది, సాటర్డే నైట్ పోయినాయి. నేను వాడేవాడిని నాకు తెలుసా, సాటర్డే నైట్ పోయినాయి నాకు తెలుసా, నేను చూసినాను కదా. ఎల్ఎంఎస్ పోర్టల్ సాటర్డే ఈవినింగ్ 6:30 7 పోయినాయి. మేము ఆ రోజు సాటర్డే మాట్లాడుకున్నాం కూడా. సర్లే వీడియోస్ వద్దులే, ఇప్పుడు ఆన్సర్ చెప్పు, దానికి వీడియోసే కావాలని లేదు కదా. నెలలు పడుతుంది. ఇస్ ఇట్ ట్రూత్? ఏంది, ఏం కాన్సెప్ట్ గుర్తులేవా చెప్పినట్టు? డౌట్ వచ్చినప్పుడు మెసేజ్ చేసిన రిప్లై అయ్యలేదా ఇట్లేదా? కథలు చెప్తావు నువ్వు కూడా నాకే. ఓకేనా, నెక్స్ట్ టాపిక్. ఫాస్ట్గా రాయాలండి, స్లోగా రాస్తే అవ్వదు పని, ఫాస్ట్గా రాసేయాలి. కాన్సెప్ట్ నేనేం ఫస్ట్ రాసుకొని కాన్సెప్ట్ చెప్పలేదు, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత రాసుకుంటున్నాను కదా, అప్పుడు కాన్సెప్ట్ మైండ్లో గుర్తుంటుంది కదా, ఏ వాల్యూ ఏమొస్తుందని తెలుసు కదా. ఫాస్ట్గా రాసేసుకోవాలి, మనం టైం అడ్జస్ట్ చేయాలి, మీరు రాసుకోవాలి నోట్స్, నేను సిలబస్ క్లోజ్ చేయాలి, ఎంత పంచాయతీ ఉంటుంది నాకు కూడా. ఇన్ టైంలో కంప్లీట్ ఫాస్ట్గా చేయాలి. ఇదేం బీటెక్ పెద్ద అబ్బాయి ఫాస్ట్గా రాసుకుంటా అని చెప్పి. నెక్స్ట్ కంపారిజన్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్కి ఫస్ట్ టేబుల్, నేను అవన్నీ డేటాబేస్లో అవన్నీ ఏం క్రియేట్ చేయను, మీరు కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ ఎట్లా వర్క్ అయితే రాసుకోండి. సో కంపారిజన్కి ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ varchar, ప్రోడక్ట్ నేమ్ varchar 30, ప్రైస్ ఇంటూ స్టాక్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే నిలువ ఉంచిన వస్తువు, ఇప్పుడు చైర్లు అన్నీ ఉన్నాయి క్వాంటిటీ అంటారు కదా, ఆ క్వాంటిటీ ఇంట్లోనే ఉంది. సో అది టేబుల్. ఓకేనా, అది టేబుల్ క్రియేట్ అయిందా. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, స్టాక్ క్వాంటిటీ, వాల్యూస్ 1 2 3, రైస్, డాల్, ఫ్రూట్స్, అవన్నీ ఇన్సర్ట్ చేశాను. అంతేనా, అవేనా ఇన్సర్ట్, ఇవేనా ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఇవంతా మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, రావా టేబుల్స్ క్రియేట్ చేసేది, మళ్ళీ ఇంకెందుకు రాస్తున్నారు? టేబుల్స్ క్రియేట్ చేసేది వచ్చు, వాల్యూస్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ అది ఎందుకు రాసుకుంటున్నారు? అవన్నీ ఏం రాసుకోవద్దండి. నేను ఎప్పుడు అంటే ఫస్ట్లో అది చూపించే దానికోసం రాసుకోమన్నాను అంతే. సో డేటా ఎంటర్ చేస్తే ఇది స్టోర్ అయిపోయింది, ఆల్రెడీ వచ్చు కదా, డేటాబేస్ క్రియేట్ చేయడం వచ్చు, టేబుల్స్ క్రియేట్ చేయడం వచ్చు, టేబుల్స్లోకి ఎలా యాడ్ చేయడం వచ్చు. సో డేటా ఇక్కడ వరకు మన అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, కంపారిజన్ ఆపరేటర్స్లో ఫస్ట్ వన్ ఈక్వల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ వేర్ గురించి చెప్పాను కదా, ఇట్స్ అ కండిషన్ అప్లై చేయడం, వేర్ ప్రైస్ ఈక్వల్స్ టు 30. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ అంటే టేబుల్ నేమ్, వేర్ ప్రైస్ ఈక్వల్స్ టు 30 అనే ప్రైస్ ఎక్కడైతే ఈక్వల్ ఉంటుందో ఆ అవుట్పుట్ నాకు కావాలి. అర్థమైందా? స్టేట్మెంట్ అర్థమైందా? ఈ స్టేట్మెంట్ రాసుకోండి, తప్పులేదు, టేబుల్స్ అవన్నీ అవసరం. వేర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ నేమ్, మీరు ఎప్పుడైనా యూజ్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ లైక్ టేబుల్ నేమ్,
వేర్ ఇస్ ఎ ఫంక్షన్ లైక్ క్లాస్ వేర్ కండిషన్ రాయాలి ప్రైస్ ఈక్వల్స్ టు 30. ఎక్కడైతే ప్రైస్ ఈక్వల్స్ టు 30 అని ఉంటుందో ఆ డేటా నాకు కావాలి అని చూపిస్తుంది. అర్థమైందా? అండర్స్టాండ్ నాట్ అండర్స్టాండ్? ఓకే, అన్నీ వస్తాయి. ఎన్ని ప్రైజెస్ ఉంటే అన్ని ప్రైజెస్. నేను ఏం చెప్పిన ప్రైజెస్ 30 ఎక్కడుందో మొత్తం ఆ డేటా కావాలి నాకు అంతే. ఓకే, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు. Select start from the product where product ID not equals to 2. Product ID not equals to 2. Product ID ఎక్కడైతే not equals to 2 ఉందో అది తప్ప మిగతావన్నీ అంతేనా? హైలైట్ చేశాను చూడండి, కనిపిస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ వేర్ ప్రోడక్ట్ ఐడి నాట్ ఈక్వల్స్ టు 2. 2 అనేది నాట్ ఈక్వల్స్ టు 2. 2 అనే ఐడితో ఉన్న ప్రోడక్ట్ నాకు వద్దు, మిగతావన్నీ ఈ అవుట్పుట్లు చూడు 1 3 వచ్చినాయి, 2 రాలే. నాట్ ఈక్వల్స్ టు 2 అని పెట్టా, అది నాట్ ఈక్వల్ టు 3 పెడితే ఆ ప్రోడక్ట్ రాదు. నాట్ ఈక్వల్ టు 1 పెడితే ఆ ప్రోడక్ట్ రావు. మళ్ళీ మెన్షన్ చేయమన్నా మెన్షన్ చేస్తా, ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాను, రెడ్ మార్క్ రన్ చేసిన ఎర్రర్ వస్తుంది. నచ్చిందా? సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ పాస్ చేస్తాం అంతే. వేర్ ప్రోడక్ట్ ఐడి నాట్ ఈక్వల్స్ టు 2 అంటే 2కి ఎప్పుడైతే ఈక్వల్ ఉంటుందో నాట్ ఈక్వల్ టు ఆ ప్రోడక్ట్ తప్ప రిమైనింగ్ ప్రోడక్ట్స్. క్లియరా? నాట్ క్లియరా? క్లియర్. నెక్స్ట్ లెస్ దాన్. ఆడ పైథాన్లో మనం చేసింది ఇదేమంటే క్వైరీ రాస్తున్నాం అంతే, ఇంకేం ఉండదు. లెస్ దాన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది టేబుల్ నేమ్ వేర్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ 90. అది ఏమైనా పెట్టుకోవచ్చు, మీరు ఏ కాలమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటే ఆ కాలమ్స్ పెట్టుకోవచ్చు. ఇవే అని రూల్ లేదు, వర్కింగ్ చెప్తున్నా. నీ యొక్క ప్రైస్ లెస్ దాన్ 90 ఉంటో అవంతా డేటా కావాలి నాకు. గ్రేటర్ దాన్ 9 ఉంటే నాకు వద్దు, ఇంకా ఓన్లీ లెస్ దాన్ 90 ఉంటేనే ఆ డేటా కావాలి. అదేనా లెస్ దాన్ 90 ఉండే డేటా అంతా రాదు. లెస్ దాన్ అన్నాను, లెస్ దాన్ 90 ఉంటేనే ఆ డేటా అనేది వస్తుంది. 90 ఉన్నా రావాలి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాలి. అది నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ తీసుకో, నిదానమే ప్రధానం ఉంటుంది. అప్పుడే ఆతర పడుతున్నాము. అయిపోయిందా? క్లియరా? మీరు అంతా తిక్కబట్టి అంతా రాసుకుంటున్నారు. మీరు అవంతా రాసుకో. మీరు ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటే మీకు అన్నీ చెప్పేసిన. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ ఎందుకు యూస్ చేస్తారో తెలుసు, అది టేబుల్ నేమ్ అవన్నీ తెలిసినప్పుడు మీరు ఏం రాసుకోవాలి? వేర్ కండిషన్ ఒక్కటి రాసుకుంటే అయిపోయారు. 2 points 2 seconds. క్రియేటివిటీ ఇదేం నోట్బుక్ కాదు మనం ప్రిపేర్ చేస్తాం, రన్నింగ్ నోట్స్. ఇది రన్నింగ్ నోట్స్లో ఎంత షార్టెస్ట్ ఫామ్లో అంటే రివిజన్ చేసినప్పుడు అర్థం అవ్వాలి అని చేసి పెడతారు. అర్థమైందా? ఏం సార్ ఇది స్కూల్లో సార్ రన్నింగ్ నోట్స్ అనుకుంటే రాసుకోవాలి. స్కూల్ అలా కాలేజా లైఫ్ కాదు, ఎప్పుడైనా. ఈవెన్ మీరు ఎవరైనా చూసాను నేను బుక్ తీసుకొని వస్తాను అన్నీ, అది నా రన్నింగ్ నోట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒక 2 months వరకు మర్చిపోయింటాను. పైథాన్ ఎప్పుడో చెప్తుంటాను. మీకు స్టార్ట్ చేసిన స్టాట్స్ ఉంది, స్టాట్స్ నాకు ఎప్పుడో కాన్సెప్ట్స్ గుర్తున్నాయి. రివిజన్ కోసం నేను పెట్టుకొని వాడాల్సింది. అప్పుడు తోపేం కాదు, అందరికీ రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్. అందుకే రన్నింగ్ నోట్స్ నేను పెన్ను బుక్ ఎందుకు ఏమంటానంటే దట్స్ రీజన్. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దాన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ వేర్ ప్రోడక్ట్ క్వాంటిటీ లైక్ స్టాక్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 40. స్టాక్ ప్రోడక్ట్ అనేది గ్రేటర్ దాన్ 40 ఉండే డేటా కావాలి. అక్కడ అబ్జర్వ్ చేయండి, క్వాంటిటీ దగ్గర 47 ఉంది. గ్రేటర్ దాన్ 40 నేనా? స్టాక్ గ్రేటర్ దాన్ 40 నేనా? సో అలాంటి డేటా కోసం వి యూజ్ గ్రేటర్ దాన్. సెలెక్ట్ స్టాక్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ నేమ్ వేర్ స్టాక్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 40. రాసుకున్నారా? నెక్స్ట్ ఇప్పుడు సార్ నీ డౌట్స్ ఇప్పుడు క్లియర్ అవుతాయి కదా.
Okay, select start from the product where product ID price equals to less, whereas price is equals to less than equals to 90. అదేనా నీ డౌట్ ఇంత ముందు వచ్చిందా? 90 లేదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అని పెడితే వస్తుంది. క్లియరా నాట్ క్లియర్? అంటే లెస్ దాన్ 90 దగ్గర నుంచి మిగతా కింద ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి. అలానే కింద చూడండి గ్రేటర్ దాన్ ఉంటుంది. గ్రేటర్ దాన్ ఏంటి? గ్రేటర్ దాన్ 40, 40కి ఈక్వల్ అవ్వాలి, గ్రేటర్ దాన్ 40 అవ్వాలి. సో అర్థం 40 స్టాక్ ప్రైస్ 40కి ఈక్వల్ అయిందా? ఈక్వల్ అయ్యి దానికన్నా గ్రేటర్ దాన్ ఉండే డేటా అంతా ఇవ్వాలి. పైథాన్లో ఆల్రెడీ కాన్సెప్ట్ అందరికీ తెలుసు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎలా వర్క్ అవుతుందో, గ్రేటర్ దాన్ ఎలా వర్క్ అవుతుందో అందరికీ తెలుసు. ఇదేం కొత్తగా ఏం చెప్పలేను. ఏమంటే ఇక్కడ కోయి రాస్తున్నాను అంతే. బ్లడ్ ఆగట్లేదు, వస్తాను సైడ్ ఉంటుంది దొబ్బుతాను. ఓకే వస్తున్నా. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ రాస్తున్నారు కదా, అర్థమైనాయా? అండర్స్టాండ్ నాట్ అండర్స్టాండ్? వన్ ఆఫ్ చెప్పండి ఏదో ఒకటి. ఎస్ ఆర్ నో? దట్స్ గుడ్, దట్స్ మై బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. సేమ్ లాజికల్ ఆపరేటర్స్కి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎంప్లాయీస్, ఎంప్లాయీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్. మీరు బ్లైండ్గా నేను ఏం రాశాను కదా టేబుల్స్ అని ఇవే రాసుకోవడం కాదు, ఆలోచించాలి. లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వర్క్ అవుతాయి? మెయిన్గా లాజిక్స్ అప్లై చేస్తాం. లాజికల్ ఆపరేటర్స్లో మనకి ఏమేమి ఉన్నాయి పైథాన్లో? అండ్, ఆర్, నాట్. ఆల్మోస్ట్ అండ్, ఆరు, నాటే ఇక్కడ కానీ వస్తాయి. అండ్, ఆరు, నాట్. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా మీరు టేబుల్ క్రియేట్ చేస్తారంటే ఇవి కాదు, నాకల్లా చూడండి, డేటా కాదు నాకల్లా చూడండి. ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి అంటే, సో మీరు క్రియేట్ చేసిన టేబుల్ లాజికల్స్ని అప్లై చేయాలంటే మీరు ఏ పర్ఫార్మెన్స్, అండ్ ఆపరేషన్కి ఎన్ని లాజిక్స్ కావాలి? 2. ఆర్ ఆపరేషన్కి, నాట్ ఆపరేషన్ ఆపోజిట్ టు ఎనీథింగ్. ఓకేనా? ఇలా 2 ఆపరేషన్స్ వర్క్ అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ 2 కాలమ్స్ ఉండాలి. 2 కాలమ్స్, యూ నీడ్ టు హ్యావ్ 2 కాలమ్స్. ఆ 2 కాలమ్స్ ఎలా ఉండాలి? కంపారిజన్లో ఉండాలి. నువ్వు కంపేర్ చేస్తున్నావు. ఇప్పుడు స్టాక్ ఎగ్జాంపుల్కి స్టాక్ అయిపోయింది అని చెప్తే ఒక పక్కన స్టాక్ అయిపోయింది అని చెప్తాను, ఇంకొకటి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్తాను. 2 ట్రూ అయితేనే కదా నీకు డేటా వచ్చేది. అంటే అక్కడ 2 ఫస్ట్ కంపేర్ చేస్తున్నావు కదా, అవతలేదు. సో అలాంటి కాలమ్స్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? అలా ఉండాలి లాజికల్ ఆపరేటర్స్. లాజిక్ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ నేను శాలరీ, డిపార్ట్మెంట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వేసాను. 1 by 1 ఇన్పుట్ కూడా చేశాను. డేటా ఓకే, కాలం టేబుల్ క్రియేట్ అయింది. డేటా ఎంటర్ చేస్తున్నా. చూడండి డేటా బాగా అబ్జర్వ్ చేయండి ఏమేమి ఉన్నాయో. డేటాలో 1 2 3 4 5 ఉన్నాయి. దీంట్లో నేమ్స్ ఉన్నాయి, శాలరీ ఉంది, సేల్స్, మార్కెట్, ఫైనాన్స్, 3 డిపార్ట్మెంట్స్. ఫస్ట్ వన్ అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ని మనం వర్కౌట్ చేయాలంటే యూ నీడ్ టు బి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ 2 సాటిస్ఫై అవ్వాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది టేబుల్ ఎంప్లాయీ నేమ్, టేబుల్ నేమ్, వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు శాలరీ అవ్వాలి అండ్ శాలరీ గ్రేటర్ దాన్ 50,000. ఈ 2 కంపారిజన్సే కదా. ఈ 2 ట్రూ అయితేనే అండ్ ఆపరేషన్ వర్క్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఇక్కడ అండ్ ఆపరేషన్ వర్కింగ్ ఏమి? 2 సేమ్ అవ్వాలి, 2 ట్రూ అవ్వాలి. అండ్ ఆపరేషన్ పైథాన్లో చేసాం. 5 greater than 6 సంథింగ్ ఏదో వాల్యూ చేసాం. ఎల్హెచ్ఎస్ కరెక్ట్ అవ్వాలి, ఆర్హెచ్ఎస్ కరెక్ట్ అయితేనే అండ్ ఆపరేషన్ ట్రూ అవుతుంది కదా. ఇక్కడ ఇది అది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ ఏదో అనుకుంటుకో. ఇది ఎల్హెచ్ఎస్లో డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సేల్స్ అని ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ శాలరీ గ్రేటర్ దాన్ 50 ఉండాలి. ఆ 2 ఉంటేనే డేటా అనేది అవుట్పుట్ వస్తుంది. వచ్చిందా? ఒకటి ఉంది, డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సేల్స్, శాలరీ గ్రేటర్ దాన్ 50,000. క్లియరా? అర్థమైందా? అండ్ ఆపరేషన్ ఎవ్రీవన్ అర్థం కాలేదా? చెప్పాలండి. నేనంటే నేను అడగాలంటే నాకు కాదు, మీరు చెప్పాలి. అర్థమైందా అర్థం కాలేదు నేను అడుగుతున్నా కదా పేరున. అర్థమైందని చెప్తున్నారు. అర్థం కాలేదంటే చెప్పండి కాలేదని. సైలెంట్గా ఉంటే నాకు కాదు.
ఇది ఒకటి అర్థం కదా. మీరు పైథాన్లో అండ్ ఆపరేషన్ గురించి తెలుసా? అన్ని ఇంటర్లింక్ ఉంటాయి. నేనేం కొత్తగా ఏం తీసుకురాలేదు, అన్ని ఇంటర్లింక్. పైథాన్లో అది మళ్ళీ తీసుకొచ్చు. ఇది పైథాన్లో అండ్ ఆపరేషన్ ఏం చేస్తుంది? రెండు కండిషన్లు ట్రూ ఉంటేనే అవుట్పుట్ ట్రూ వస్తుంది. రెండు కండిషన్లు ట్రూ ఉంటేనే అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది. రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తేనే అవుట్పుట్ అనేది తీసుకొని వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నా, ఒకటి డిపార్ట్మెంట్ ఈక్వల్స్ సేల్స్ ఉండాలి అండ్ శాలరీ అనేది గ్రేటర్ దాన్ 50,000 ఉంటేనే నాకు అవుట్పుట్ ఇవ్వమన్నా. డిపార్ట్మెంట్ ఎక్కడైతే సేల్స్కి ఈక్వల్ అవుతుందో అలానే ఆ కండిషన్కి ఈ పక్కన శాలరీ గ్రేటర్ దాన్ 50,000 అవుతుందో అప్పుడే అవుట్పుట్స్ నాకు కావాలి. ఇంతకుముందు వచ్చిన అవుట్పుట్లో డిపార్ట్మెంట్ సేల్స్ ఉందా, మ్యాచ్. శాలరీ గ్రేటర్ దాన్ 50,000 ఉన్నా, వచ్చిన శాలరీ ఎంత, 55,000. గ్రేటర్ దాన్ 50,000 ఉందా, సో రెండు కండిషన్ సాటిస్ఫై కదా, అందుకే అవుట్పుట్ వస్తుంది. అలా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ సాటిస్ఫై చేయాలి, ఆర్హెచ్ఎస్ సాటిస్ఫై చేస్తేనే అవుట్పుట్ అనేది సాటిస్ఫై. ఓకేనా? అది నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ చూడండి. ఆర్ ఆపరేషన్లో ఏదర్ ఒకటైనా సాటిస్ఫై చేయాలి. ఒకటి డిపార్ట్మెంట్ అయినా సాటిస్ఫై చేయాలి, లేదా శాలరీ అయినా సాటిస్ఫై చేయాలి. రెండిట్లో ఒకటి సాటిస్ఫై అయితే చాలా అవుట్పుట్ వస్తుంది. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ది ఎంప్లాయ్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సేల్స్ ఆర్ శాలరీ గ్రేటర్ దాన్ 60,000. ఇక్కడ ఒకటి సాటిస్ఫై అయినా అవుట్పుట్స్ వస్తాయి. డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సేల్స్ సాటిస్ఫై అవుతుందా? అవుతుంది కదా. అది ఒకటి చాలా సేల్స్ సేల్స్ సేల్స్. ఇక్కడ ఇంకోటి ఏముంది, శాలరీ గ్రేటర్ దాన్ 65. ఫైనాన్స్లో చూడండి, శాలరీ గ్రేటర్ దాన్ 65. రెండిట్లో ఏది సాటిస్ఫై చేసినా అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? సేమ్ అక్కడ ఆర్ ఆపరేషన్ ఎలా వస్తుంది, రెండిట్లో ఏది సాటిస్ఫై చేసినా అవుట్పుట్లు వస్తాయి. ఇక్కడ ఫస్ట్ శాలరీ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ సేల్స్ సాటిస్ఫై చేసింది, నీకు ఇవి సాటిస్ఫై చేయకపోయినా సేల్స్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఆర్ శాలరీ గ్రేటర్ దాన్ 60,000. ఇక్కడ ఫైనాన్స్ సాటిస్ఫై చేయాలి డిపార్ట్మెంట్, కానీ శాలరీ సాటిస్ఫై చేసింది, అలా అవుట్పుట్ వచ్చింది. క్లియర్? అర్థమైందా? రాసుకున్నాం. అది నాకు తెలియదు, నీ ఇష్టం, మీరు ఎట్లా రాసుకోండి. నేను రాసుకోమని చెప్తున్నాను అంతే. యాజ్ ఎ బాధ్యతపై ఆయన తెలియదు. రెండు వస్తాయి సార్, అంటే మనం దాంట్లో టూ ఫాల్స్ చెప్తుంది. అదే చెప్పి బయట చూస్తే ఏంది అక్కడ ఏం కనిపిస్తాను, బయట చూస్తాను అదే చెప్పింది ఇంతవరకు. ఓకేనా? ఏది ఒకటి సాటిస్ఫై చేసినా డేటా తీసుకుంటుంది, రెండు వస్తాయి. అండ్ ఆర్ నాట్ ఇంకా లేదు చెప్తా. నాకులేం బాధ, నీకు నెక్స్ట్ వన్ నాట్ అంటే ఏమేస్తుంది, అక్కడ ట్రూ అయితే ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ ఇస్తుంది. అబద్ధాన్ని నిజం చేస్తుంది, నిజాన్ని అబద్ధాన్ని చేస్తుంది. అంతేనా సార్? అంటే నిజమా ఉందా? ఏం పవన్ చెప్పలేదు కదా పవన్ నాకు మోసం దగ్గర కుట్ర. ఓకే, సో నాట్ ఆపరేటరు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ వేర్ నాట్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు మార్కెటింగ్. డిపార్ట్మెంట్ ఎక్కడైతే మార్కెటింగ్ ఈక్వల్ అవుతుందో అది నాకే కావాలి, నాట్ అది కాదు. అంతే కదా. నేను అదే ఇక్కడ బై మిస్టేక్ నేను నాట్ ఈక్వల్ టు కాకుండా నాట్ ఈక్వల్ టు అని పెట్టానంటే నాకు డిపార్ట్మెంట్లో అవి వస్తాయి. చూడండి వచ్చిందా? మార్కెటింగ్. ఎందుకంటే డిపార్ట్మెంట్ నాట్ ఈక్వల్ టు మార్కెటింగ్ అని చెప్పి నేను ఫంక్షన్ రాశాను. దానికి ఏం అప్లై చేస్తున్నా, నాట్ ఈక్వల్ టు అని చెప్పినప్పుడు నాట్ ఆపోజిట్ అవుతుంది కదా, ఈక్వల్ చేస్తుంది అట్లా. ఇప్పుడు ఫస్ట్ ఈ నాట్ ఇసి పెట్టండి, దీన్ని చూడద్దండి. ఫస్ట్ రాసిన స్టేట్మెంట్ ఏమి, డిపార్ట్మెంట్ నాట్ ఈక్వల్స్ టు మార్కెటింగ్. నాకు డిపార్ట్మెంట్ నాట్ ఈక్వల్స్ టు మార్కెటింగ్ డేటా కావాలి అంటే నాట్ ఈక్వల్స్ టు డేటా కాకుండా మిగతావన్నీ వస్తాయి. ఎప్పుడు నాట్ అప్లై చేయకుంటే. చూడండి, కావాలంటే నాట్ తీసేస్తా ఇక్కడ. ఓకేనా? రన్ చేస్తానా? చూడండి, నాట్ ఈక్వల్స్ టు
మార్కెటింగ్ వచ్చినాయా? ఇప్పుడు నేను ఇక్కడ నాట్ మెన్షన్ చేస్తున్నా అంటే మార్కెటింగ్కి నాట్ ఈక్వల్ టు ఆపోజిట్ అవుతుంది. ఓన్లీ మార్కెటింగే బయటకు వస్తుంది. అబద్ధాన్ని నిజం చేస్తుంది, నిపదాన్ని అబద్ధాన్ని చేస్తుంది. ఇంతకుముందు నాట్ ఈక్వల్ టు అని మార్కెటింగ్ పెట్టినప్పుడు నిజం అది. ఇప్పుడు ఏం చేసిన అబద్ధం చేస్తున్నా. ఓన్లీ మార్కెటింగే కావాలి. క్లియరా? రాసుకోండి. ఈరోజు ఈ సెక్షన్ అయిపోయేసేసి పంపిస్తాను. యాక్చువల్గా 10 minutes లేట్ అయింది ఫస్ట్లో. ఆ 10 minutes మళ్ళీ 110లో కావాలి. ఫాస్ట్ మేకప్ ఫాస్ట్. అదే ప్రాక్టీస్ చేస్తానా? మీ ఇష్టం, చూడలేదని చెప్పి ప్రాక్టీస్ ఇంతవరకు ఎవరు కూడా అసైన్మెంట్ పెడితే ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఏమవుతుంది ఓకేనా? నెక్స్ట్ కన్కాటినేషన్. My laptop is getting sound on the sun. Okay, next concatenation. Create a database name. ఇవన్నీ నార్మల్గా క్రియేట్ చేసినవి. డ్రాప్ ఎగ్జాంపుల్ డేటాబేస్ చేస్తున్నా, డేటాబేస్ని క్రియేట్ చేసిన, యూజ్ చేస్తున్నా, టేబుల్ క్రియేట్ చేస్తున్నా కదండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ క్రియేట్ చేసిన, అంతేనా? ఇప్పుడు చూడండి, వాల్యూస్ కూడా ఎంటర్ చేస్తున్నా. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవి, నేనేం కొత్తగా ఏం చెప్పాలి. ఇప్పుడు కన్కాటినేషన్ అంటే సింపుల్గా ఏం మెథడ్ యూస్ చేస్తాం? కన్కాటినేషన్ అంటే సింపుల్గా యాడ్ చేయడం. మనం కన్కాటినేషన్ చేసాం కదా, లిస్ట్, స్ట్రింగ్, టపుల్స్లో ఏం చేస్తాం? దీన్ని యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా కన్కాటినేషన్. సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి కన్కాట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాజ్ ఏ ఫుల్ నేమ్గా అవుట్పుట్. ఎంప్లాయ్ ఐడి దగ్గరికి వెళ్ళి చెక్ చేయి. ఆ ఎంప్లాయ్ ఐడి ఏవేవి ఉన్నాయో అన్నీ చెక్ చేసి ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కన్కాట్ చేయి, అంటే యాడ్ చేయి. అవుట్పుట్ ఏమన్నా ఫుల్ నేమ్గా ప్రింట్ చేయి. ఎక్కడి నుంచి ప్రింట్ చేయాలి? టేబుల్ నుంచి ప్రింట్ చేయాలి. అదేనా? నువ్వు విను, అక్కడ చూస్తే నేను మళ్ళీ 2 సార్లు చెప్పలేను. ఓకేనా? సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేసుకో. కన్కాట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని యాడ్ చేసి ఎలా అవుట్పుట్ ఇవ్వాలి? ఫుల్ నేమ్గా ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎంప్లాయీస్ టేబుల్ నుంచి తీసుకోవాలి. ఇది అంతే, ఏం లేదు. రాసుకున్నారా? జంప్స్ రా, ఫాస్ట్గా రాసుకుంటాను. రాసుకోండి. సర్లే, స్టాప్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు స్టాప్ చేస్తాను. రేపు మిగతావన్నీ చూస్తాం. ఈరోజు ఏమేమి చెప్పానో అన్నీ 10 క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని రాండి. రేపు నేను ఇక్కడే ల్యాప్టాప్ ఓపెన్ చేయించి రాయమని చెప్తా. రాయకపోతే పంపిస్తాం. మన నెక్స్ట్ క్లాస్ రాదు. ఫైనల్ నాట్ అలౌడ్. వచ్చినా కూడా నువ్వు ఎవడో కూడా తెలియదు. నీ డౌట్ అయిపోయిందా లేదా, క్లియర్ అయిందా నాకు కూడా తెలియదు. నీ ప్రాజెక్ట్ నేను సబ్మిషన్ కూడా తీసుకోను. ఎవరో నేను ఎవరో అది కావాలి, ప్రాక్టీస్ కావాలి నాకు. మీరు ఏమన్నా చేసుకోండి, నన్ను తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమన్నా కొట్టుకోద్దాం. కొట్టినారని నేను మళ్ళీ రావద్దాం. కొట్టేది కదా, తిట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. తిట్టుకోండి కానీ నాకేం ప్రాబ్లం లేదు. ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పా, నాకు స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను దానికోసం ఎంత రాసైనా పెడతా, ఎన్ని మార్కులైనా అంటా. మీరు పడాల్సిందే. మీకు సబ్జెక్ట్ కావాలా, ఎంజాయ్మెంట్ కావాలా? జాబ్ కావాలా, ఎంజాయ్మెంట్ కావాలా? జాబ్ కావాలి కదా. జాబ్ కావాలంటే నేను చెప్పినట్టు వినండి. లేదు సార్ మా పేరెంట్స్ అనలేదు, నువ్వు ఎందుకంటే మీ పేరెంట్స్ ఎందుకు, మీ పేరెంట్స్ అనే మాట్లాడతారు.
అందుకే కదా అంత ఫ్రీగా మాట్లాడుతున్నా. ఏ రోజైనా ఫ్రీగా మాట్లాడదా? కోపం తెప్పించినప్పుడు సీరియస్ అయినా అని ఏ రోజు కలిగి అన్వాంటెడ్ లాంగ్వేజ్ వాడడం ఏదైనా చేశాను. బాగా మాట్లాడినా. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారని గట్టిగా అడిగానా కానీ ఏ రోజు మిమ్మల్ని తప్పుగా ఏం అనలే. అది అయిపోయిన తర్వాత అదే కోపం వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్లోనే ఎంత ఫ్రీగా మాట్లాడతాను మీతో. ఏం హరిత మాట్లాడలేదు? ఏం పవన్ మాట్లాడలేదు? శివాన్ అడిగాడు, చెప్తాడు నా గురించి. ఎంత ఫ్రీగా మాట్లాడతాను. నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వలేను. నీతోనే ఇంత ఫ్రీగా మాట్లాడుతాను. అంత బాగా అబ్బా